నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బీజింగ్ టిబెట్ ప్రాంతం ఆక్రమిత చైనా ప్రాంతంలో కొంత భాగం ఉంది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన జల విద్యుత్ కేంద్రం. విద్యుత్ కేంద్రాలు ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాయి, వాటర్ ఉండాలి. అయితే అక్కడ నిర్మించినటువంటి ప్రాజెక్టుకు ముప్పుగా మారింది. ఆ ప్రాజెక్టు ముప్పుగా మారింది. తరచుగా అక్కడ భూకంపాలు రావడం వల్ల ఆ కట్టడం అంతా కూడా, ప్రాజెక్టు కట్టడం నిర్మాణంలో ఉన్న ఆ కట్టడం అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఒకవేళ ఒక పెద్ద ప్రాజెక్టు కూలిపోతే ఎంత ప్రమాదమో చెప్పడానికి, ఊహించడానికి వీల్లేదు. చిన్న చెరువు గండి పడితేనే ఆ ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. పెద్ద ప్రాజెక్టులు ఇవాళ శిథిలావస్థకు చేరుకున్నాయంటే ఎంత భయపడాలి. అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాల వాళ్ళు, అటవీ సంపద, జంతువులు, మూగజీవాలు ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయి, పత్తాగుండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, చైనా ప్రభుత్వం, దాని గురించి వాళ్ళు ఏమంటున్నారు, అని వాళ్ళు అంటున్నారు. కానీ సైంటిస్టులు, ఇంజనీర్స్ అందరూ కూడా దాని మీద పరిశోధన చేసి ప్రమాదకరంగా మారింది బ్రహ్మపుత్ర నదిపై నిర్మించినటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు. దీర్ఘకాలిక భూకంప పగుళ్ల కారణంగా చుట్టుపక్కల ఉన్న శిలా నిర్మాణాలు పగిలి బలహీనపడ్డాయి. దీని సమీపంలోని ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాదులు నిర్మాణ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చైనా గత జూలైలో టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై $167.8 బిలియన్ వ్యయంతో ఆనకట్ట నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇక్కడ ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్కు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇలాంటి పగుళ్ళు, ప్రేక్షకులారు చూడండి ఎలా పగుళ్ళు వచ్చాయి. భూకంపాలు రావడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా అతలాకుతలమైంది. మన్నిక ఇబ్బందికరంగా ఉంది. నిర్మాణము ఎంత కరెక్ట్గా చేసినా తరచుగా వచ్చినటువంటి భూకంపాల వల్ల పగుళ్ళు ఏర్పడి ప్రాజెక్టు మొత్తం బలహీనపడ్డది. దీనివల్ల పెను ముప్పు పొంచి ఉన్నదని ఇంజనీర్లు ప్రకటించి దానికి ఏమైనా మరమ్మతులు చేయాలంటే చైనా ఇక పోకడలు ఇట్లే ఉంటాయి. ఎవరు చెప్పినా వినని కదా. మనం ఎట్లనో, ఎవరు మంచి మాట చెప్పినా విననటువంటి మనం ఎట్లనో, చైనా వాడు ఇంకా ఎక్కువ అడుగు. ప్రపంచమంతా ఒకటైనా చైనా వాడు మోనార్క్ లాగా ఫీల్ అవుతాడు. సూర్యునికే ఇంకొక సూర్యబింబం తయారు చేయాలని ప్రయత్నాలు చేసిండు వాడు, చేస్తున్నాడు. ఇప్పటికే అడవైనవన్నీ, దిక్కుమాలయన్ని ప్రజలు ఉపయోగపడే పనులు చేయడు వాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చైనా వాడికి సూర్యునికి ప్రత్యామ్నాయంగా ఇంకొక సూర్యుడిని సృష్టిస్తా, చంద్రునికి ప్రత్యామ్నాయంగా ఇంకొక చంద్రుడిని సృష్టిస్తా. ఇవి కరోనా కూడా సృష్టించింది ఆ మహానుభావుడే. కరోనాను సృష్టించి లక్షలాది మందిని చంపినోడు చైనా వాడే. మంచి మాటలు ఇంజనీర్లు చెప్పినా కూడా పెడచెవిన పెడుతున్నారు. భవిష్యత్తులో ప్రమాదకరంగా మారి అనేక లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుంది చైనా. ఏమంటారు ప్రేక్షకులారా? ఇంజనీర్లు చెప్పిన దాన్ని చైనా పాటించాలి కదా. పాటించకుండే జరగబోయేటువంటి దుష్పరిణామాలు భయంకరంగా ఉంటాయి అని ఇంజనీర్లు ప్రకటిస్తున్నారు. దీంతో ఏకీభవిద్దామా? మనం ఏకీభవించొద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.